పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రొటెస్టెంట్ సోదరుడు మనల్ని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదం అనేటువంటి వారు అడుగుతున్నారు, బ్రదర్, ఐ ఆమ్ హ్యావింగ్ వన్ డౌట్. ఎవ్రీ టైమ్ అండ్ ఫర్ మెనీ థింగ్స్ యు ఆర్ అడ్వైజింగ్ అస్ టు రిఫర్ గూగుల్. I think Google is not good. Google is not a god, and it is started by humans. That too, it is started 10 or 15 years back. Before Google, nobody teached about God, and what they are referred is Holy Bible. Okay, nowhere you are referring the Holy Spirit. If you fill with the power of Holy Spirit, automatically you will teach everything according to the wish of God, and not required to search in Google or any history records. Best of luck. ఈయన ఆశీర్వాదం అనేట ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏదన్నా వీడియోస్లో కొన్నిసార్లు చెప్పేటప్పుడు మీరు ఒకసారి దీన్ని గూగుల్లో వెతకండి, లేదా ఏదన్నా ఒక అంశం గురించి లోతైన సమాచారం కావాలనుకున్నప్పుడు గూగుల్లోకి వెళ్ళి పలానా వెబ్సైట్లో చూడండి అని చెబుతూ ఉంటాను. అయితే ఈయన ఏమంటున్నారంటే, మీరు చాలాసార్లు గూగుల్లోకి వెళ్ళి వెతకండి అని అంటున్నారు. గూగుల్ ఏమీ దేవుడు కాదు. గూగుల్ని స్టార్ట్ చేసింది కూడా మనుషులే. అది కూడా ఒక 10-15 సంవత్సరాల క్రితం మాత్రమే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా నువ్వు పవిత్రాత్మ దేవుడిని వాడండి అని అక్కడ చెప్పడం లేదు. ఒకవేళ నీకు పవిత్రాత్మ దేవుడు ఉంటే, పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి ఉంటే ఆటోమేటిక్గా నీకు అన్నీ తెలిసిపోతాయి అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. సో నాకు గుర్తున్నంత వరకు ఒక వీడియోలో నేను బాగా స్ట్రెస్ చేశాను గూగుల్లో వెతకమని. అదేంటంటే, ప్రొటెస్టెంట్ బైబిల్, క్యాథలిక్ బైబిల్ అనేటువంటి ఆ కానాన్కి సంబంధించి క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటే ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 66 పుస్తకాల బైబిల్ అనేది కేవలం ఒక 500 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చింది. కావాలంటే 500 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ ఉందనేది ఒకసారి మీరు వెతకండి గూగుల్లో అని చెప్పాను. బహుశా దాన్ని గుర్తుంచుకొని ఆయన ఈ కామెంట్ చేశారని భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్క వీడియోలోనే నేను పదే చెప్పినట్లుగా నాకు గుర్తుంది. ఒకవేళ వేరే వీడియోలో కూడా చెప్పి ఉండొచ్చు. అయితే గూగుల్లో వెతకడం అనేది ఒక బ్యాడ్ థింగ్ ఏం కాదు. గూగుల్లో ఉన్న ప్రతిదీ మంచిది కాదు. అలాగని గూగుల్లో అన్నీ చెడ్డవే ఉంటాయని కూడా మనం అనుకోకూడదు. ఈనాడు అనేక మంది ప్రొఫెసర్లు, లేదా అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేదంటే ఈ ప్రపంచాన్ని నడిపించడానికి ఏవైతే ముఖ్యమైనవి భావిస్తుంటామో, అంటే మౌలిక రంగాలు, సో అలాంటి రంగాలన్నీ కూడా గూగుల్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఇంకొక 5-10 సంవత్సరాల ముందుకెళ్తే టెక్నాలజీ మరింత ఘోరంగా ఉండొచ్చు. ఇంకా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా మారిపోతుంది ఈ టెక్నాలజీ అనేది. అలాంటప్పుడు గూగుల్ని రిఫర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఈయన పెట్టినటువంటి మెసేజ్ చూసి మీరేం భయపడవద్దు. ఎందుకనంటే గూగుల్ని మనుషులు స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ గూగుల్లో కొన్ని లక్షల టెరాబైట్ల సమాచారం ఉంది. అంటే గూగుల్ అని కాదు, వెబ్సైట్స్లో ఉంటుంది. ఈ గూగుల్ అనేటువంటి ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ నుంచి డేటా అంతా పుల్అప్ చేస్తుంది. ఇప్పుడు నేనేమన్నానంటే, కరెక్ట్గా 500 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ ఉందని వెతకండి అని అన్నాను. 500 సంవత్సరాల క్రితం గూగుల్లో లేదు, కానీ 500 సంవత్సరాల క్రితం ఒక ప్రింటింగ్ మిషన్ అనేది స్టార్ట్ అయింది అని అందరికీ తెలుసు. 1450వ సంవత్సరంలో 1450లో జాన్ గూటెన్బర్గ్ గారు ప్రింటింగ్ మిషన్ కనుక్కున్న తర్వాత ఆయన మొదటిసారిగా ప్రింట్ చేసినటువంటి పుస్తకం బైబిలే. ఆ బైబిల్ నాకు గుర్తున్నంత వరకు 1453వ సంవత్సరంలో అది ప్రింట్ అయిపోయింది. 1453లో ప్రింట్ అయిన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని గూగుల్లో వెతకండి అని చెప్పాను. ఆబ్వియస్లీ ఏముంటుంది ఆన్సర్, 73 పుస్తకాలు ఉంటుంది. అక్కడ నుంచి ఇంకో 100 సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పుడు వచ్చింది 66 పుస్తకాల బైబిల్ అనేది. అప్పటి వరకు ఉన్నది ఎంత, 73 పుస్తకాల బైబిల్. ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ప్రొటెస్టెంట్ సంఘాల గురించి బయటపడతాయనే ఇలాంటి వాళ్ళు గూగుల్ని ఎప్పటికీ వెతకనివ్వరు. క్యాథలిక్ చర్చ్ హిస్టరీ మొత్తం గూగుల్లో మీరు వెనక్కి వెళ్ళండి. 1960, 1860, 1760, 360, 260 ప్రతి తరంలో ఒక పోపు ఉంటాడు. ప్రతి తరంలో నువ్వు జీవించున్నావు ఏదో ఒక తరంలో అని అంటే ఆ తరంలో ఖచ్చితంగా ఒక పోపు ఉంటాడు. మొదటి పోపు అయినటువంటి పేతురు గారి దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ వరకు 266 మంది పోపులు పనిచేశారు. 266 మంది పోపులు ఏ రోజున వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు, ఏ రోజున వాళ్ళు మరణించాక నెక్స్ట్ పోపు ఏ రోజున ఛార్జ్ తీసుకున్నాడు, మళ్ళీ ఆయన ఎక్కడ మరణించాడు. ఇది ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు శకం 30వ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా చరిత్ర మొత్తం ఉంది. ఈ చరిత్ర మొత్తం గూగుల్లో దొరుకుతుంది. అదే ఎల్లయ్య అనేట ఆయన ఒక సంఘం స్టార్ట్ చేశాడు ఏదో ఒక ఊరిలో. ఆ సంఘం గురించి గూగుల్లో కొట్టండి, రాదు.
ఓకే. ఒకవేళ వచ్చిందనుకున్నా, ఏదో ఒక ఫేమస్ చర్చ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కల్వరి టెంపుల్ అనేది ఉంది హైదరాబాద్‌లో. అది ఫేమస్ బాగా. ఎక్కువ మంది చర్చ్‌కి వెళ్తారు. ఎక్కువ మంది వెతుకుతారు. మ్యాప్స్‌లో వెతుకుతారు కాబట్టి అది బాగా హైలైట్ అవుతుంది. సో, అది ఎప్పుడు స్టార్ట్ చేశారా అని వెతికితే ఒక 5 ఏళ్ల క్రితమా, 10 ఏళ్ల క్రితమా, మహా అయితే ఒక 50 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసుంటది. 50 ఏళ్ల కంటే ముందుకెళ్లారనుకోండి, కనిపిస్తుందా అది చరిత్రలో? కనపడదు. చరిత్ర అనేది ఎలా తెలుస్తుంది? ఈ రోజు నుంచి నేను చరిత్రలో వెనక్కి వెళ్ళలేను కాబట్టి, చరిత్రను నిక్షిప్తం చేసినటువంటి ఎయిదర్ పుస్తకాలు గానీ, గూగుల్ గానీ, ఈ 2 ఏదో ఒకటి సమాధానం చెప్తది. సో, ఇలాంటి అనేక విషయాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడం కోసం ఈనాడు ప్రొటెస్టెంట్ సంఘాలు గూగుల్ అనే దాన్ని ఉపయోగించుకోనివ్వకుండా చేస్తున్నాయి. మీరు ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులారా, కథోలిక చర్చ్ గురించి మీరు బాగా నేర్చుకోవాలి అనంటే యూట్యూబ్‌లోకి రండి. కాథలిక్ చర్చ్ బోధనలు వినండి. ఫాదర్‌లు చెప్తున్నారు. నాలాంటోళ్ళు అనేక మంది చెప్తున్నారు. ఇంగ్లీష్‌లో కంటెంట్ ఉంది. తర్వాత హిందీ భాషలో కంటెంట్ ఉంటుంది. ప్రతి భాషలో ఏ భాష కావాలనుకుంటే ఆ భాషలో కంటెంట్ ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు వాటిని వినండి. వాటి నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా వెనకాడవద్దు. ఆ తర్వాత గూగుల్‌లో వెతకండి అనంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇన్‌కరప్టిబుల్ బాడీస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే చనిపోయిన తర్వాత పునీతుల యొక్క శరీరాలు కుళ్ళిపోలేదు ఒక 100 మందివి. సారీ. అలా అలా కుళ్ళిపోకుండా ఉండేటువంటి శరీరాల యొక్క వివరాలు కావాలి అనంటే రోమన్ క్యాథలిక్‌కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి వెతకాలి. అలా కాకుండా ఒక ప్రొటెస్టెంట్ వెబ్సైట్‌లోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా దాని గురించి నెగటివిటీ రాయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అంటే నేను ఏదైనా ఒక సమాచారం గురించి గూగుల్‌లో వెతకమన్నాను అనంటే మనం అథెంటిక్ వెబ్సైట్స్‌లో మాత్రమే వెతకాలి. ఉదాహరణకి మీరు మీ ఆధార్ కార్డు గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనంటే గూగుల్‌లోకి వెళ్ళి ఆధార్ డీటెయిల్స్ అని కొట్టి అక్కడ బయట వచ్చినటువంటి ఏదో ఒక లింక్‌ని పట్టుకొని అక్కడ మీరు అప్డేట్ చేయకూడదు. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వకూడదు. ఎక్కడ లాగిన్ అవ్వాలి? ఓన్లీ ఎస్‌బీఐదైతే ఎస్‌బీఐ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేసి ఆ వెబ్సైట్‌లో మాత్రమే మీరు మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎస్‌బీఐకి సంబంధించిన యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. వేరే దాన్ని డౌన్లోడ్ చేసుకోవద్దు, దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు అని ఈనాటికి వాళ్ళందరూ చెబుతున్నారు. ఎందుకని? అథెంటిసిటీ, అధికారం అనేది దాంట్లో ఉండాలి. అందుకనే నేనేదన్నా వెబ్సైట్‌లో చెప్పాను అనంటే మీరు కాథలిక్ వెబ్సైట్స్ ఎతకండి. గూగుల్‌లోకి పోయి గూగుల్‌లో ప్రతీదీ వెతకొద్దు. కాథలిక్‌కి సంబంధించి వెబ్సైట్‌లు అనేకం ఉన్నాయి. వాటిల్లోకి వెళ్ళండి. అధికారికంగా మీకు సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, నేను పవిత్రాత్మను ఉపయోగించకుండా చెప్తున్నానంట. పవిత్రాత్మ నో వే యూ ఆర్ రిఫరింగ్ హోలీ స్పిరిట్ అని అన్నారు. అంటే పవిత్రాత్మ దేవుడిని రిఫర్ చేయడం అనంటే మాట్లాడే ప్రతి మాటకి ముందు, మాటకి వెనకాల పవిత్రాత్మ దేవుడా, పవిత్రాత్మ దేవుడా, మాతో ఉండు పవిత్రాత్మ దేవుడా, ఇది నేను చెప్పాలి పవిత్రాత్మ దేవుడా అనంటే వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? పవిత్రాత్మ దేవుడు అనంటే ప్రతిసారి పేరు పిలిచి ఆయన నిద్ర లేపి తట్టి పవిత్రాత్మ దేవుడా లెయ్, ఇప్పుడు నేను చెప్పేదానికి నా నోట్లోకి వచ్చి నువ్వు మాట్లాడు. ఇది కాదు దేవుడు వర్క్ చేసే విధానం. దేవుడు మనలో ఉంటారు. ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనకి జ్ఞాన వికాసాన్ని కలుగజేస్తారు. ఆ కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకొని ఇతరులకి స్వేచ్ఛగా అర్థమయ్యే భాషలో చెప్పగలుగుతాం. అది దేవుడు మనకిచ్చేటువంటి శక్తి. అంతే తప్ప ప్రతి మాట వెనుక ముందు పవిత్రాత్మ దేవుడిని వాడండి, ఆ పేరు వాడండి అని అర్థం కాదది. రెండోది ఏమన్నారంటే నేను పవిత్రాత్మ దేవుడిని ఎక్కడ కోట్ చేయట్లేదని అన్నారు. మీరు ఎన్ని వీడియోస్ చూసారో నాకు తెలీదు. నేను దాదాపు 1000కి పైగా వీడియోలు చేశాను. మీరు ఏ వీడియో గురించి అది మాట్లాడారు? అంటే ప్రతి వీడియోలో నేను ప్రతిసారి స్టార్ట్ చేసిన ప్రతిసారి పవిత్రాత్మ దేవుడా నాకు సాయం చేయి, పవిత్రాత్మ దేవుడా ఇంతటితో ఆపేస్తున్నాను, పవిత్రాత్మ దేవుడా ఇక్కడ డౌట్ ఉంది, ఇలా మాట్లాడుతూ చెబితే అప్పుడు మీరు హ్యాపీ అవుతారా? అది కాదు కదా దేవుడు పనిచేసే విధానం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే పవిత్రాత్మ పేరునే ఉపయోగిస్తున్నటువంటి అనేక సంఘాలను తీసుకుందాం. ఒకడేమో యేసుక్రీస్తు దేవుడు అంటాడు. ఎవరు? వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు పవిత్రాత్మ బయలుపరిచాడు అంటాడు. ఒకడేమో యేసుక్రీస్తు దేవుడే కాదంటాడు. ఒకడేమో యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే అంటాడు. ఒకడేమో సంఘానికి నాయకుడు ఉండాలంటాడు. ఇంకొకడేమో నా కొడుకు మాత్రమే పాస్టర్ అంటాడు. ఇంకొకడేమో రకరకాలుగా బోధలు. కొంతమంది యూట్యూబ్‌లో ఈనాడు పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు వింటూ ఉంటే అది చెప్పుకుంటే బాధాకరం. సినిమా పాటలని ప్యారడీ పాటల్లాగా క్రైస్తవ పాటలు చేసేసి ఈనాడు పాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీ అభిప్రాయం ప్రకారం వీళ్ళందరూ పవిత్రాత్మతో పనిచేస్తున్నారా? నేను పవిత్రాత్మ అనేటువంటి మాట ఉపయోగించలేదు. ఓకే. సరే నేను తప్పు చేశాను అనుకుందాం, పక్కన పెడదాం. మరి ఈ చెత్త బోధలు చేస్తున్నటువంటి వారు, క్రైస్తవ బోధలు చేస్తున్నటువంటి వారిని అనేక రకాలుగా తిడుతున్నటువంటి వారు, మీమ్స్ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పవిత్రాత్మ దేవుని ప్రభావంతో పనిచేస్తున్నారా? కాదు కదా.
సో పవిత్రాత్మ అనే కాన్సెప్ట్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పవిత్రాత్మ దేవుని కాన్సెప్ట్ ఆయన ఎలా పనిచేస్తాడు అని అంటే, ఒక విషయాన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకొని దాన్ని ఇతరులకు అర్థమయ్యే పరిభాషలో వ్యక్తీకరించడానికి మనకు నైపుణ్యాన్ని ఇస్తాడు. నేను మీకు సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నాను అని అంటే పవిత్రాత్మ దేవుడు ఆల్రెడీ నాలో ఉన్నట్టే. ఒకవేళ నాలో లేకపోతే నేను సరిగ్గా చెప్పగలిగి ఉండేవాడిని కాదు. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను. పవిత్రాత్మ పేరు చెప్పుకొని వస్తున్నటువంటి బోధలని మీరు ఇలాంటి ప్రశ్నల నేపథ్యంతో వాళ్ళకి అథెంటిసిటీ ఇవ్వద్దు అనేది నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.